వైసీపీ ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ. ఆయన ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతారట బెంగళూరు. దానికి ముందే ఈ సుప్రీం కోర్టు ఆదేశాల దాని మీద ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతున్నారట. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తున్నారట. సుప్రీం ఏర్పాటు చేసిన సిస్టు దర్యాప్తు మాకు ఓకే, సత్యమేవ జయతే అంటూ చంద్రబాబు భేటీ. సత్యమేవ జయతే అనేది జగన్ గారి ఛానల్లో కార్యక్రమం కాబట్టి ఇవన్నీ సత్యం ఎక్కడుంటో తెలియదు, కానీ సత్యమేవ జయతే అని అందరూ అంటుంటారు. సత్యమేవ జయతే కాబట్టి విచారణ న్యాయంగా జరగాలని మనం కోరుకుందాం. చంద్రబాబు నాయుడు దీన్ని స్వాగతించడం మంచి విషయం, ఎందుకంటే దీన్ని ఇంకా సాగతీయటం సాధ్యం కాదు అని తెలుసుకొని ఉండాలి. ఖచ్చితంగా తను మాట్లాడడం అనేది చిక్కులకు దారితీసిందని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. అలాగే ఆయన పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీని డ్యామేజ్ లిమిటేషన్, నష్ట నివారణ చర్యలు చాలా తీసుకున్నారు. అందులో కొన్ని పవన్ కళ్యాణ్, కొన్ని పురంధేశ్వరి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంకా దీని మీద ఒక్క అక్షరం కూడా మాట్లాడకుండా స్వాగతించి ఊరుకోవడంలో చాలా చాకచక్యాన్ని, చాలా పరిణతిని చూపించారని మనం చెప్పాలి. ఎందుకంటే మేము ముందు నుంచి అన్నాం కదా, వేరే ప్రతినిధులు వాళ్ళు మాట్లాడతారనుకోండి, బట్ తను వేసిన సిట్టును సుప్రీంకోర్టు పక్కన పెట్టినా కానీ దాన్ని వీళ్ళు స్వాగతించటం అంటే ఒక పరిస్థితిని, ఆవశ్యకతను చంద్రబాబు అర్థం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ సింపుల్ వెల్కమ్, ఈజ్ క్లోజింగ్ ఏ కాంట్రవర్సీ. దాని నుంచి ఆయన నెమ్మదిగా బయటకు వస్తున్నారు. మీరు అర్థం చేసుకుంటే పవన్ తిరుపతి వెళ్ళాడు కానీ చంద్రబాబు కర్నూలు వెళ్ళాడు. అవును, ఆయన చాలా రోజులుగా తిరుపతి వివాదం మీద మాట్లాడటం మానేశారు. ఈ రోజు వెళ్తున్నారు తిరుపతి. అదే ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు వెళ్తారు. ఇంకా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ముందు నుంచి తనకు స్వామి మీద ఉన్న విశ్వాసము, ఆయన ఇచ్చిన జీవితం ఇవన్నీ కూడా చెప్తారు. తిరుపతి బిడ్డ ఆయన తిరుపతి వెళ్ళడంలో పెద్ద. రోజా గారు కూడా తిరుపతి బిడ్డే, నేను స్వాగతిస్తాను. రోజా కూడా తిరుపతి బిడ్డ అన్నారు. మంచిది, అందరూ ఆయన కోటికి కోటీశ్వర్లు, కూటికి లేని వాళ్ళు అందరూ నీ బిడ్డలే అని చెప్తారు కదా. కాబట్టి అందులో పెద్ద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఏంటి? ఇదంతా కూడా అండాండమ్ములు, పిండాండమ్ములు, బ్రహ్మాండమ్ములు, బ్రహ్మలు మొదలుగా అని పాట పాడినట్టుగా భక్త రామదాసు. కాబట్టి అందరూ ఆయన పెట్టలే, దాంట్లో ఏముంది, అలాగే భావిస్తారు. కాబట్టే జాగ్రత్తగా ఉండాలి, కాబట్టే నోరు జారకూడదు, కాబట్టే వేడి పెంచకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం అది. బట్ ఫ్యాక్ట్ స్టాండ్స్, వాస్తవం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అదుపు నుంచి, చేతుల్లో నుంచి మటుకు దర్యాప్తును కేంద్రం తీసుకుంది. కాకపోతే కేంద్రంలో ఉన్నది మోదీ గారి ప్రభుత్వం కదా. అవును, అప్పుడు రామ మందిర నిర్మాణ సంస్థలు అన్ని మత రాజకీయాలకు పేరు పొందినటువంటి కేంద్రం చేతుల్లోకి, అందులో పంజరంలో చిరుకలాగా ఉండే సిబిఐ చేతుల్లోకి ఇది వెళ్తే దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి? అన్నింటిని మించి సమయం ఎక్కువ తీసుకుంటుంది సిబిఐ. రాజకీయం ఎక్కువ అవుతుందో ఆ సందేహాలు కలుగుతాయి. మరి సుప్రీంకోర్టు వద్దంది, కేంద్రానికి కూడా చెప్తుందని మనం కోరుకుంటున్నాం.